ఓం ఆంజనేయ స్వామినే నమః. హనుమంతుడి అమ్మమ్మ అహల్య. ఆమె శాపంతో హనుమంతుడికి వానర రూపము వచ్చింది. గౌతమ మహర్షి అహల్య దంపతులకు కలిగిన పుత్రులు వాలి సుగ్రీవులు మర్కట రూపులుగా ఎందుకు ఉన్నారు? వీరి పుత్రిక అంజనాదేవి కుమారుడు ఆంజనేయ స్వామి మర్కట రూపుడు అవడానికి కారణమేమిటో తెలుసుకుందాము. గౌతమ మహర్షి తపస్సుకు మెచ్చి శివుడు సాక్షాత్కరించిన తరువాత తను బ్రహ్మచర్యం వీడి తను ఇచ్చటనే ఉండి ఇంకను సంతానం పొందగోరి సంసార జీవితం గడిపారు. అహల్య గౌతమ మహర్షి దంపతులకు ఒక కుమార్తె, 2 కుమారులు కలిగారు. వీరి కుమారులే వాలి సుగ్రీవులు. వీరి కుమార్తెయే ఆంజనేయ స్వామి వారి కన్నతల్లి అంజనాదేవి. ఇంద్రుడు అహల్యను చూసిన తర్వాత ఆమె అందచందాలకు ఆమెపై మోజుపడతాడు. అహల్య ఇంద్రునికి దక్కకపోవడం చేత ఒకనాడు మహర్షి లేని సమయాన గౌతమ మహర్షి రూపంలో వచ్చి అహల్యతో సంభోగించి ఇంద్రుడు తన కోరికను తీర్చుకున్నాడు. ఈ విషయము అంజనాదేవి కనిపెట్టినా మౌనముగా ఉండిపోయింది. ఒకనాడు గౌతమ మహర్షి తన 2 కుమారులను 2 భుజములపై ఎక్కించుకొని కుమార్తెను చేత పట్టుకొని సరస్సు గట్టిపై నడుస్తున్న సమయాన చిరంజీవి అంజనా తన తండ్రి తనకు పుట్టిన నన్ను నడిపిస్తూ పరులకు పుట్టిన వారిని భుజములపై మోయిచున్నాడని బాధపడుతుంది. ఇది మనోనేత్రమున గమనించిన మహర్షి అంజనాదేవి ద్వారా అసలు విషయము తెలుసుకొని తన కూతురు చెప్పిన విషయంలో నిజమెంతో పరీక్షించదలిచి, ఈ సరస్సులోని నీటిలో వీరిద్దరిని పడవేస్తాను. పరులకు పుట్టిన వారైతే మర్కట రూపులుగా, తనకు పుట్టిన వారైతే తమ స్వరూపులుగా ఈ నీటి నుండి తిరిగి వస్తారని చెప్పి పిల్లలిద్దరిని నీటిలో పడవేస్తాడు. పిల్లలిద్దరూ మర్కట రూపులై తిరిగి రావడం చూసి గౌతమ మహర్షి మిక్కిలి కోపిష్ఠులవుతారు. ఈ విషయము తెలిసిన అహల్య అచ్చటకు వచ్చినది. కోపిష్ఠుడైన మహర్షి పరపురుషుని స్పర్శ తెలియనంతగా బండరాతివై ఉన్నావా? నీవు రాతి బండవు కమ్మని అహల్యను శపించి పిల్లలను వదిలేసి మహర్షి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు అహల్యాదేవి తన కుమార్తె అంజనాతో పరపురుషులు తన తండ్రి రూపంతో వచ్చినారని తెలిసి కూడా తనతో ఇంతకాలము చెప్పక తను శాపగ్రస్తురాలగుటకు తన కుమారులు మర్కట రూపులగుటకు కారణమైతివి. కాబట్టి నీవు అంధురాలవు కమ్ము. నీకు పుట్టబోయే కుమారుడు కూడా మర్కట రూపుడై పుట్టుగాక అని తన కుమార్తె అంజనాదేవిని శపించినది. తల్లి శాపముతో అంధురాలిగా మారిన అంజనాదేవి ఆ ప్రాంతము వదిలి కిష్కింధ చేరి అచ్చట కేసరి అను నతుడిని వివాహమాడినది. వారికి కలిగిన సంతానమే ఆంజనేయ స్వామి. ఆనాడు అహల్య పెట్టిన శాపం వల్ల అంజనాదేవి కుమారుడైన ఆంజనేయ స్వామికి మర్కట రూపము వచ్చింది. జై హనుమాన్. లోకా సమస్తా సుఖినో భవంతు.